ముఖ్యంగా ఈ రోజులలో పిల్లలు పుట్టగానే వాళ్ళ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఎంతో కొంత అమౌంట్‌ని వాళ్ళ పేరు మీద ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ కదా! సరిగ్గా ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన సుకన్య సమృద్ధి యోజన ఈ స్కీమ్ ముఖ్యంగా ఆడపిల్లల యొక్క హైయర్ ఎడ్యుకేషన్ మరియు మ్యారేజ్ ఎక్స్‌పెన్సెస్ కవర్ అవ్వాలనే ఉద్దేశంతో చేశారు కాబట్టి, నిజంగా ఈ స్కీమ్‌లో మనం ఏ విధంగా ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి? ఈ స్కీమ్ యొక్క లాభ నష్టాలేంటి? ఈ స్కీమ్ ద్వారా వచ్చే రిటర్న్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి? అసలు ఈ స్కీమ్ మంచిదా? కాదా? దీనికి మించి రిటర్న్స్ ఇచ్చే స్కీమ్స్ ఏవైనా ఉన్నాయా? ఇన్వెస్ట్‌మెంట్స్ ఎలా చేయాలి? ఇలాంటి విషయాల్ని ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా డిస్కస్ చేద్దాం. లెట్ అస్ ఇన్వెస్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. నా పేరు గౌరీశంకర్. మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సుకన్య సమృద్ధి యోజన పథకం ఈ స్కీమ్ 2015లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. ఈ స్కీమ్‌లో మీరు 15 ఇయర్స్ కంటిన్యూస్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్ చేసి 6 ఇయర్స్ వెయిట్ చేయాలి. ఈ స్కీమ్ 21 ఇయర్స్‌కి మెచ్యూర్ అవుతుంది. ఇంట్రెస్ట్ రేట్ సైకిల్స్ బట్టి ఈ స్కీమ్ ద్వారా మనకొచ్చే ఇంట్రెస్ట్ రేట్ మారుతూ ఉంది. 2015 నుంచి ఇప్పటివరకు గనుక చూసుకుంటే మినిమమ్ వాల్యూ 7.6% ఉంటే హైయెస్ట్ వాల్యూ 8.5% ఉంది. ప్రస్తుతం 2024లో ఈ స్కీమ్ గనుక మనం తీసుకుంటే 8.2% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు. ఇదే ఇంట్రెస్ట్ రేట్ నెక్స్ట్ 21 ఇయర్స్‌కి కంటిన్యూ అవుతుంది. ఈ స్కీమ్ ప్రకారంగా మనం ప్రతి సంవత్సరం రూ. 250 దగ్గర నుంచి రూ. 1,50,000 వరకు ఎంతుంటే అంత మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. అదేవిధంగా మనం ప్రతి సంవత్సరం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్స్‌కి సెక్షన్ 80C ప్రకారంగా ట్యాక్స్ ఎగ్జంప్షన్‌ని పొందవచ్చు. అదేవిధంగా 21 ఇయర్స్ తర్వాత మనకొచ్చే టోటల్ రిటర్న్స్ అనేవి కంప్లీట్‌గా ట్యాక్స్ ఫ్రీ. ఈ స్కీమ్ యొక్క మెచ్యూరిటీ 21 ఇయర్స్ అయినప్పటికీ కూడా హైయర్ ఎడ్యుకేషన్ కోసం 21 ఇయర్స్ లోపలే అక్యుములేటెడ్ అమౌంట్ నుంచి 50% వరకు మనం విత్‌డ్రా చేసుకోవచ్చు. 18 ఏళ్ళు దాటిన అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నప్పుడు కూడా మనం ప్రీమెచ్యూర్‌గా ఈ స్కీమ్‌ని క్లోజ్ చేసుకోవచ్చు. అకౌంట్ హోల్డర్ అయిన పాప గానీ లేదా అకౌంట్‌ని ఆపరేట్ చేస్తున్న గార్డియన్ గానీ చనిపోయినప్పుడు మనం ఈ స్కీమ్‌ని ప్రీమెచ్యూర్‌గా క్లోజ్ చేసుకోవచ్చు. పాపకి హెల్త్ బాలేకపోతే ఎమర్జెన్సీ మెడికల్ ఎక్స్‌పెన్సెస్ కోసం కూడా ప్రీమెచ్యూర్‌గా ఈ స్కీమ్‌ని మనం క్లోజ్ చేసుకోవచ్చు. కాకపోతే అప్పటికే ఈ స్కీమ్ బిగిన్ అయ్యి 5 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. ఒకవేళ అలా అవ్వని పక్షంలో 5 ఇయర్స్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. మీరు మధ్యలో ఎప్పుడైనా ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం ఆపేస్తే గనుక మీ అకౌంట్ డీయాక్టివేట్ అయిపోతుంది. మీ అకౌంట్ మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాలంటే సంవత్సరానికి రూ. 50 ఫైన్, అదేవిధంగా సంవత్సరానికి రూ. 250 మినిమమ్ అమౌంట్స్ పే చేసి మళ్ళీ మీ అకౌంట్‌ని యాక్టివేట్ చేసుకోవాలి. ఈ స్కీమ్‌ని బేస్ చేసుకొని మనం ఎటువంటి లోన్‌ని పొందలేము. ఇన్ని కండిషన్స్ మధ్య ఇంత లాంగ్ టర్మ్‌లో మనకి వచ్చే ఇంట్రెస్ట్ రేట్ మాత్రం 8.2%. ఇప్పటివరకు ఈ స్కీమ్‌కి సంబంధించి చాలా డీటెయిల్స్ మనం తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ఈ స్కీమ్ తాలూకా మెయిన్ గోల్స్ అయిన హైయర్ ఎడ్యుకేషన్, అదేవిధంగా మ్యారేజ్ రిలేటెడ్ ఎక్స్‌పెన్సెస్‌ని కవర్ చేయడంలో ఈ స్కీమ్ మనకి ఎంతవరకు హెల్ప్ అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీని గురించి తెలుసుకునే ముందు ఇన్‌ఫ్లేషన్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్‌ఫ్లేషన్ అంటే మనందరికీ అర్థమైన భాషలో చెప్పాలంటే రూపాయి వాల్యూ పడిపోవడాన్నే ఇన్‌ఫ్లేషన్ అంటారు కదా! ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న డేటా ప్రకారంగా 1960 నుంచి 2024 వరకు ఇన్‌ఫ్లేషన్ ఏ విధంగా మారుతుంది ఇండియాలో ఈ గ్రాఫ్ చూపెడుతుంది. ఈ గ్రాఫ్ యావరేజ్ వాల్యూ తీసుకుంటే గనక మనకి ఇన్‌ఫ్లేషన్ 6.7% పెర్ ఇయర్ మారుతూ ఉందని చూపిస్తుంది. అంటే ప్రతి ఇయర్ మన రూపాయి వాల్యూ 6.7% తగ్గుతూ వస్తుంది కదా! సో దీన్ని కన్స్యూమర్ ప్రైస్ ఇన్‌ఫ్లేషన్ అంటారు. అంటే మనం రెగ్యులర్‌గా వాడుకుంటున్న వస్తువులయి కొంటుంటాం కదా! ఆ వస్తువులు తాలూకా వాల్యూ అనేది ప్రతి సంవత్సరం కూడా 6% చొప్పున పెరుగుతూ వస్తున్నాయి వస్తువు ధరలు అని అర్థం. ఇదే ఇన్‌ఫ్లేషన్ హైయర్ ఎడ్యుకేషన్‌కి సంబంధించి చూస్తే గనక 11-12% ప్రతి ఇయర్ పెరుగుతూ వస్తుందని బిజినెస్ స్టాండర్డ్‌లో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్ మనకి చెప్తుంది. ఇకపోతే మ్యారేజ్ విషయానికే వస్తే ద ఎకనామిక్ టైమ్స్‌లో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఇన్‌ఫ్లేషన్ ఎక్కువైపోవడం వలన, రేట్లు బాగా పెరిగిపోవడం వల్ల పెళ్లి చేయలేక చాలామంది అర్బన్, రూరల్ ఏరియాస్‌లో చాలా ఇబ్బంది పడుతున్నారని ఈ ఆర్టికల్ చెప్తూ ఉంటే, బిజినెస్ టుడేలో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్ మ్యారేజ్ ఇన్‌ఫ్లేషన్ ఇయర్ ఆన్ ఇయర్ 12% చొప్పున ఇంక్రీజ్ అవుతూ వస్తుందని చెప్తుంది. ద టైమ్స్ ఆఫ్ ఇండియాలో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్ 22-23 ఈ ఒక సంవత్సరంలోనే మ్యారేజ్ ఇన్‌ఫ్లేషన్ 20% వరకు ఉందని ఈ స్టడీ ప్రకారంగా మనం తెలుసుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన ఈ స్కీమ్ తాలూకా మెయిన్ గోల్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజ్ రిలేటెడ్ ఇన్‌ఫ్లేషన్ చూసుకుంటే 12% నుంచి 20% వరకు ఉంది. మరి ఈ స్కీమ్ రిటర్న్స్ ఏమో 8% దగ్గర ఉన్నాయి.
మరి హయ్యర్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలంటే మనం ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఈ సుకన్య సమృద్ధి యోజన తాలూకు ఫ్లేవర్‌ని ఇంక్లూడ్ చేసుకుంటూ మనం ఏ విధంగా ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తే మనం ఎక్కువ రిటర్న్స్‌ని పొందవచ్చు. మన పిల్లల తాలూకా భవిష్యత్తుకి బంగారు బాట వేయొచ్చు. ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకోవాలంటే పార్ట్ 2 ఆఫ్ ది వీడియోని చూడండి. ఈ స్కీమ్‌ని తక్కువ చేయాలన్న ఆలోచన నాకు లేదు. ఈ స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా మంచి ఉద్దేశంతో పెట్టిన స్కీమ్. కాకపోతే ఇంతకు మించి రిటర్న్స్ ఇచ్చే మార్గాలేవున్నాయి అనేది మీకు చెప్పాలనేదే నా ఆలోచన. ఈ వీడియో ఇంపార్టెంట్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మీ వంతు. పార్ట్ 2 వీడియోని త్వరగా తయారు చేసి మీ ముందుకు తీసుకురావడం నా వంతు.